జమానతు రచన బద్ది గణేష్ గారు. మెల్లంగదైన రాదే ఓ నీ ఆత్రం పాడుగాను గట్ల మింగుతానవు, కుతికబడినట్టే సచ్చి ఊరుకుంటావు. బజార్ల రాసి కట్టం మీద కూసుని బువ్వ తింటున్న రామక్కని మందలించింది సద్ది పట్టుకుని కైకిలికి వెళ్తున్న సూరమ్మ. ఇప్పటికే ఆలస్యమైందత్త, అందరు పోయినరుగా, సోమయ్య పటేల్కు పత్తేరా దబదబ తినుకుంటా మాట్లాడుతోంది రామక్క. ఇప్పటిదాకా ఏం చేసినావు? బువ్వ కూడా నిమ్మగలంగా తినకుంటే ఎందుకే ఆ సంపాదన? నీతో ముచ్చట పెట్టుకుంటుంటే నాకు కూడా జామ్ అయిపోద్ది. మళ్ళక్కడ వాళ్ళు ఊకోరు. గోచి సదురుకుంటా బాట పట్టింది సూరమ్మ. ఏం కోడల పిల్ల రామక్క, నువ్వు ఇంటికాడనే కూలి చేస్తావా ఏందే? ఆ పటేలుకు పోయే కూలోళ్ళు ఊరి చెరువు కట్ట చివరన ఎదురైనరు. నోట్లో యాప పొల్ల నవ్వులుతూ చేతిలో కర్ర పొడుచుకుంటా పొలం కాడ్నుంచి ఇంటికొస్తుండు సాకలి మారయ్య. మా బోత, మీ కొడుకు ఊళ్ళేకపోయిండు, ఓ ముచ్చట చెప్పిపోదామని ఊకున్నా. పల్లెం నీళ్ల సెంబు పట్టుకొని ఇంట్లో పోకుంటా అన్నది రామక్క. ఉన్నావా ఆనే? ఎడం భుజం మీద తువ్వాల తీసి దండం మీద వేసి కాలు చేతులు కడుక్కుంటానికి జారట్లకు పోకుంటా అన్నాడు రామక్క పెనివిటి పోసేయ. నేను బువ్వ వండేటప్పుడు గా కోంటోళ్ల ధర్మయ్య షావుకారు వచ్చిండు. పోసేయని ఇవాళ ఖచ్చితంగా కలవాలి, ఎట్లనన్నా చేసి వచ్చినాక చెప్పు, నేను మళ్ళొత్తాను సైకిల్ మీద పోయిండు అన్నది చీర కొంగులు సదురుకొని గల్మా దాటుకుంటూ. నువ్వు మర్చిపోయావు, ఆ షావుకారి మళ్ళా నువ్వు చెప్పలేదంటాడు. బిరబిరా బయటికి నడిచింది రామక్క. బిక్కమొహం వేసి చూస్తున్నాడు పోసేయ. ఏదో తెలియని అలజడి అతనిలో కనిపిస్తోంది. దిమ్మరపోయి చూస్తున్నాడు. ఒక పాలే మొహం వాలిపోయింది. బాలే సిక్కొచ్చారా, ఏదో మాట వరుసకు అంటాడు అనుకున్నా గాని ఇవాళ ఖచ్చితంగా గలవాలి అన్నాడంటే అనుమానం కలుగుతాంది. ఆలోచనలో పడ్డాడు. ఏం కాదులే, ఏదో ఒకటి చెప్దాంలే. అయినా ఇప్పటికే శానా వాయిదాలు అయిపోయినాయి, ఈ ఒక్కసారికి ఆగమని అడుగుదాంలే అనుకుంటా మొహం కడుక్కొని ఇంట్లోకి పోయిండు పోసేయ. గిన్నెల ఊడిచిపెట్టిన సద్ది అన్నం ఆనిక్కాయ కూరేసుకొని తింటున్నాడు. పొరబోయి నీళ్ళన్నీ తలెల పడ్డాయి. 2 సార్లు దగ్గిండు. కండ్లకెళ్ళి నీళ్ల సుక్కులు రాలుతున్నాయి. తలకాయ ఒక్కసారి దిమ్మరపోయింది. ఇంత గట్టిగా నన్ను ఎవరు తలుచుకున్నారో అనుకుంటూ నెత్తి మీద అరచేతోని 2 సార్లు కొట్టుకున్నాడు. నిశ్శబ్దాన్ని ఛేదించినట్టు ఒక్కసారే బయట నుంచి కోత. ఓ పోసేయా, ఒరే పోసేయా, ఉన్నావా? సైకిల్ బెల్లు మోగిస్తాండు కోంటోళ్ల ధర్మయ్య. పోసేయ దిగులు పడ్డాడు. తల పట్టుకొని బయటకు వచ్చిండు పోసేయ. నీకు ఎట్లా తినబుద్ధి అయితాందిరా? తిన్న తిండి ఒంటికి ఎట్లా పడుతుంది? ఇంతకన్నా సిగ్గు శరం ఉన్నాదిరా నీకేమన్నా? అసలు నువ్వు తినేది అన్నమేనారా? ఇంకెన్ని రోజులరా నీ సాగుబాటు? నీ లెక్క నాకు కూడా ఒక కుటుంబం ఉన్నదిరా అని కోపంతో మొసబోసుకుంటూనే ఒక్కటే మాటలంటాం మొదలెట్టిండు ధర్మయ్య షావుకారి. నేను మాగా చెప్పిన షావుకారి, నువ్వు ఒకసారి అడిగితే నేను 4 సార్లు అడిగేది. గట్ల కోపం చేయకుర్రి, జర నిమ్మలంగారి అని భయంగానే బొవ్వ తింటున్నాడు పోసేయ. ఏంద్రా 4 సార్లు అడిగితే గింత సోయన్న ఉన్నదా? మాది పాపపు సొమ్ము అనుకుంటున్నావురా, లేకుంటే దోచుకొచ్చిన సొమ్ము అనుకుంటున్నావా? అవసరం ఉన్నప్పుడు పిల్లి లెక్కొచ్చి మంచిగా తీయని మాటలు చెప్పి పైసలు తీసుకుపోతారు. మళ్ళీ ఇయ్యాలనిపియదురా పోసిగా? అయ్యా, ఎట్లా తీసుకపోయినామో అట్లా ఇస్తాం గాని ఆ మాటలు అప్పుడు ఆపుర్రి, అందరి లెక్క మేం కాదు అని బతిలాడినట్టు అంటున్నాడు పోసేయ. నేను టయ్యంకి ఈయనోళ్ల ముచ్చట చెప్తే ఎట్లా తీసుకుపోయినావో గట్లిస్తే మాకే మంచిది కదా అని భలే ముచ్చట్లు చెప్పిండ్రా అన్నాడు షావుకారి. నువ్వు ఎట్లా కొనపోతావో ఎట్లా కడతావో 3వ ఇంటికైనా ఎరికినారా పోసిగా? నువ్వు మీ పిల్లగాల్ని తోలినా ఆ కాగితం పట్టుకోకున్నా ఇస్తుంటిని, నీకు జమానత్ లేకున్నా ఇస్తుంటిని కాదురా. వాడినే ఊళ్ళో ఎవ్వరు నమ్మరా, నీ మొహం చూసి తిని, ఇదేనారా నీ మర్యాద? ఎగబోతాండు షావుకారి. అది కాదు షావుకారి, ఇగో ఈ పీట మీద కూసోండి, సూడుర్రి చెమటలు ఎట్లా కారుతున్నాయో అన్నాడు పోసేయ. ఇక ఈ మాటలకు మర్యాదలకు కొదవలేదురా, గెట్లయితే గట్టయింది గాని ఇవాళ బరాబర్ పైసలు వసూలు చేసుడే. వాని బిడ్డ పెళ్ళి అయిపోగానే ఇస్తానన్నాడు. వాని బిడ్డల పెళ్ళి అయిపోయా, రేపో మాపో పోరగాళ్ళు పుడతారు. వానికి నువ్వు డబ్బులు ఇప్పించి ఏడాదిన్నరాయి కాదురా, కనీసం వచ్చి గిట్ల ఇబ్బందిగా ఉన్నది. మరి ఈ 6 నెలల వడ్డీ తీసుకోండి షావుకారి, ఈ 4 రూపాయలు ఉన్నాయి అని అన్నగాని నేను ఊకుందును కాదురా. అప్పుడు చూసిందేమో అని మొహం ఏడాదిన్నర అవుతుంది చూడక. ఒకవేళ ఆడు పైసలు ఇచ్చినా కూడా నీ అవసరానికి వాడుకున్నావా ఏంది? గట్లనా చెప్పరా నేను వాడుకునే షావుకారి అంటే? మళ్ళా 6 నెలల దాకా ముచ్చటెత్తితే అంత ఒట్టు అన్నాడు షావుకారి.
షావుకారి అంత మాట ఎందుకంటారు గాని ఇయాల పనిమాల చెప్తలే మీరు ఇంటికి పోండి ఇంతకీ సేటమ్మ ఏం టిఫిన్ చేసింది అని మాట మార్చిండు పోసయ్య. నేను గింతగానం మొత్తుకుంటుంటే నీకేమన్నా నవ్వులాటకుందారా లేక పరాశకాలు చెప్తానవా? ఈ షావుకారికి ఇట్నే అంటాడు ఒర్రి ఒర్రి వాడే పోతాడు అనుకుంటానవా? ఇవాళ ఏమన్నా గానీ డబ్బులు వసూలు చేసుడే గట్టిగా ఇదే శాసనం అన్నట్టు బలంగా చెప్పిండు ధర్మయ్య. గీ షావుకారు వాళ్ళకని చూస్తుంటే ఇవాళ వదిలిపెట్టేటట్లేడు. ఇది వరకు శానాసార్లు ఇట్లనే అనేది ఏదో చెప్పి పంపించేది కానీ ఈసారి ఎందుకో నాకు అనుమానం కొడతాంది. ఇప్పటికిప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేసినట్టు కూర్చున్నాడే, నేనేం చెయ్యాలి? ఇద్దరి మధ్య నేను నలిగి సచ్చేటట్టు కొడతాంది. ఏదో సాయం చేద్దామని జమానతున్నందుకు గాలికి పోయే కంపెనీ గోచికి తాకించుకున్నట్టుంది. ఏం చేద్దునురా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు పోసయ్య. అరే ఈ ఆట ఓడిపోయినాం కానీ రేపు ఎట్లన్నా గెలవాలరా, అప్పుడే కబడ్డీ ఆట ఆడి ఇంటికొత్తుండు పోసే కొడుకు మహేష్ అని సోపతిగాడు సురేష్. నాయన అవ్వ ఏం కూర చేసిందే, పొద్దుగాల పోయినాం ఆకలి బాగా అవుతాంది ఇంట్లో పోకుంటా అడిగిండు కొడుకు పోసేయ. ఏం సప్పుడు చేయలేదు, తల అట్నే ఉంది, చేతికున్న మెతుకులు కూడా ఎండిపోయినాయి. షావుకారు అట్లనే కోపంగా ఉన్నాడు. ఏమోలా అనుకుంటా కాలు చేతులు కడుక్కొని బొవ్వేసుకొని తింటుండు కొడుకు మహేష్. ఊరి పోసిగా సప్పుడు చేయవేందిరా, విగ్రహం లెక్క కూసున్నావు, ఉలకవు పలకవు గట్టిగా అరిచిండు షావుకారు. దాంతో ఉలిక్కిపడి షావుకారి ఒక 4 రోజులు ఆగుర్రి, అసలు మిత్తి అన్ని కట్టిపిత్తగాని అని తలపట్టుకొని గోళెం కాడికి పోయిండు పోసయ్య. నీకు ఇంతగానం చెప్తున్నా చీమ గుట్టినట్టు కూడా లేదురా, ఇట్లా కాదురా, బజార్లో పోదాంపా మనం అని చెయ్యి పట్టుకొని బజార్లో గుంజకపోయిండు ధర్మయ్య. ఒక్కసారిగా ఇజ్జత్ పోయినట్టు అనిపించింది పోసేకి. ఇన్ని రోజుల నుంచి ఊర్లో ఒక్కళ్ళ చేత కూడా చిన్న మాట పడలే. మందికి సాయం చేస్తే ఇది పాపం అయి నవ్వుల బాట అయ్యేటట్టు కొడతాంది. బజారు కావడం చేత వచ్చే వాళ్ళు పోసేకిలు చూస్తున్నారు. షావుకారు అట్లనే మాటలు అంటూనే ఉన్నాడు. అందరూ పోసేయని చూస్తుంటే నామోషి అనిపించింది. ఏంద్రా పోసేయా, ఎన్నడు లేంద్రే ఏంద్రే ఈ లొల్లి, అట్టొచ్చిట్ల పోయే షావుకారుని ఎన్నేదో బలిమిట్లా పట్టుకున్నాడు. బాటంట పోతున్న ఇద్దరు పెద్ద మనుషులు పోసే ఇంటికాడ ఆగి ఎగురం తెలుసుకుంటారు. షావుకారు గట్టిగా మాట్లాడుతుండు. బొబ్బ తింటున్న మహేష్ ఏంది ఈ లొల్లి అని తినుడు సగంలోనే ఆపిండి చేతులు కడుక్కొచ్చి బజార్లో జరిగే తతంగం అంతా చూస్తాడు. అక్కడ ఉన్నోళ్ళకి లొల్లి తతంగం అంతా చెప్పిండు ధర్మయ్య షావుకారి. ఓరి పోసిగా నీకు సిగ్గున్నదారా, మంది కోసం నువ్వు మాట్లాడతావారా? నువ్వు జమానత్ బట్టోని గట్టిగా అడిగేదానికి ఏందిరా ఇది, మంది కోసం నలుగిట్లా తలకాయ కొన్న సుట్టగుడ్డ తీసుకుంటా అన్నాడు పెద్ద కోమరయ్య. కొందరు షావుకారినే సమర్థిస్తున్నారు. అప్పులు ఇస్తాడని బజార్లో నిలబెట్టి 4 మాటలనేసరికి తలకాయ ఎత్తుకోలేకపోతుండు పోసయ్య. ఈ వ్యవహారం అంతా పోసే కొడుకు గమనిస్తూనే ఉన్నాడు. అసలు ఈ జమానత్ బడ్డ విషయం వాని పెండ్లానికి ఇరికేనా? సుట్టను బొస్స పిలుచుకుంటా అన్నది మంగలి కోటియ. ఒక్కసారిగా పోసేకు నల్ల చెమట్లు పట్టినాయి చల్లగా. ఇంకా తన పెండ్లం రామక్కకు తెలిస్తే ఏమంటదో అని ఆలోచనలో పడ్డాడు. పెళ్ళానికి తెలవకుండా చాలా మందికి ఇట్నే ఇప్పించిండు కానీ ఇంత మోపుదలకి ఎప్పుడు రాలే. అరే పోసే నీకు ఉపాయం చెప్తా నువ్వు వింటావంటే అన్నాడు షావుకారు. చెప్పురు షావుకారి, ఏందో అది అని ఆత్రంగా అడిగిండు పోసేయ. వాడెన్నడన్నా పైసలు గట్టనీయరా, అదేదో నువ్వే గట్టి కాగితం చింపేపోరా అన్నాడు. షాక్ కొట్టినట్టు చూసిడు పోసేయ. ఇదేదో పెద్దగానే అయ్యేటట్టు కొడుతున్నది, ఈ ఎట్టల్లొల్లి ఆపాల అర్థం కావట్లా పోసేకి. అట్లా కుదరదంటే నువ్వు ఎటుపోతే నేను అటొత్తా, ఎవరన్నా ఏంది షావుకారుని తిప్పుతున్నావంటే అప్పిచ్చిన విషయం అందరికీ చెప్పాలి అన్నాడు షావుకారు గుండెలో కలుక్కుమంది పోసేకి. షావుకారి బాయికాడ గుడ్డు గోదా ఉన్నది, దానికి నిన్న సాయంత్రం పూట నీళ్లు తాపి సందేడ గడ్డేసిన ఇప్పటి వరకు అటు దిక్కుబోనే పోలే, వాటికి నీళ్లు తాపి అట్నే ఆ కోట్కగానికి పట్టుకొత్తా షావుకారి అక్కడి నుంచి కదిలిండు పోసే. యాడికి పోయేది, నేను సొత్త నీతో వత్తపా అన్నాడు షావుకారు. మీరెందుకు షావుకారి అన్నాడు పోసేయ. లేకుంటే నేనే ఓ కూలి మనిషిని పెడతా, నువ్వేడ నాతోనే ఉండాలా అన్నాడు. ఆ దారింట పోయేటోళ్ళు తల ఓ మాట అంటున్నారు. నువ్వు పైసలు కట్టు లేకుంటే ఇవాళ మొత్తం నీతో దిప్పుకో అంటున్నాడు షావుకారి. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టున్నాడు. ఇంకో పోసేయ, ఇంకో మంచి ముచ్చట, నీ కాడున్న 2 ఎడ్లు కొట్టుకొచ్చి మా ఇంటికాడ గట్టి, వాడు నువ్వు వచ్చి అప్పు తీర్చేదాకా వాటికి ఏ లోటు లేకుండా చూసుకుంటా అని షావుకారు అనేసరికి కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి పోసేయకి. ఒరే మహేషు కొడుకుని పిలిచిండు పోసేయ. ఈ జమానత్ మనం అంటే మన పశువుల సావుకు కూడా వచ్చిందిరా, నువ్వు పోయి ఆ ఎడ్లకు నీళ్లు దాపి దానికి ఎంత గడ్డేసి ఆ కోటియగాడిని తీసుకొనిరా. చూస్తున్నావుగా షావుకారు ఎట్లా పీకల మీద కూర్చున్నాడో, కాసేపు నిమ్మలంగాడి షావుకారి, ఇప్పుడే నీ సాగు వాటే నడుస్తాంది, మావాడు పోయిచ్చిన దాకా ఏడనే ఉంటా పట్టు.
ఇంట్లోకి నడిచిండు పోసయ్య. ధర్మయ్యలు. కోటియా, ఓ కోటియా, పశువులకు సవరిచ్చి వచ్చిన మహేషు మిరపచేనికి నీళ్లు పారిస్తున్న కోటి అని పిలుస్తుండు. ఏది మహేషు, ఎలగానే ఆలోచనవు అని పారతోని మట్టి తీసి నీళ్ల పారకానికి అడ్డేసిండు కోటియ. నువ్వు చేసిన పనికి ఇంటిల్లిపాది రావాలి గాని అని విసుగ్గా అన్నాడు మహేష్. ఏమైంది, కొత్తగా మాట్లాడుతున్నావు అన్నాడు కోట్క. నువ్వు అప్పు తీసుకొని అవసరం తీర్చుకున్నావు. ఆ ధర్మయ్య షావుకారు మా ఇంటికి వచ్చి పంచాయతీ చేస్తుండు. నాయన్ని బజార్లో పెట్టి ఇజ్జత్ మొత్తం తీసిండు. నువ్వు వచ్చి ఏదో ఒకటి చేస్తేనే ఈ లొల్లి నడుస్తుంది, ఓడుస్తుంది. లేకుంటే మాత్రం ఆ షావుకారు కదిలేలా కనిపించట్లా అని గట్టిగానే అన్నాడు మహేష్. ఏం చేయను బిడ్డ, ఈ వచ్చి రాని కాలానికి సరిగ్గా పంటలు పండుతలేవు. మీ నాయన మాట నిలబెట్టాలని నాకుండదారా? కానీ ఏం చేద్దాం చెప్పు. బిడ్డ పెండి గురించి తను పడ్డ తిప్పలు, తన ఎత్తనంతా, మహేష్ మొత్తం యాతనంతా చెప్పుకుంటా కండ్ల నీళ్లు తువ్వాలను తుడుచుకుంటా కోటియ. అది విన్నాక కోటియ చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. కానీ మన బాధలు షావుకారికి అవసరం లేదు కదా. ఆలోచనలో పడ్డాడు మహేష్. నీ ఆడ కోటియా లేడు. ఎవరో అప్పటి వరకు వస్తాడంటే ఇప్పటిదాకా చూసిన బొవ్వా లేదా బుగ్గి లేదా, చూసి చూసి ఇట్లా పడొచ్చిన అన్నాడు మహేష్. అప్పటికే షావుకారి వాళ్ళ ఇంట్లో నులక మంచం మీద పోసి కింద కూర్చొని ఉన్నారు. రేపు పోతున్నప్పుడు నన్ను పిలువురే. రేపు పోయే కూలి గురించి మాట్లాడుకుంటే ఇంట్లోకి వచ్చింది రామక్క. బజారు గల్మట్లని ఎదురేండు షావుకారు ధర్మయ్య. ఏంది కథ అనగానే జరిగిన తతంగం అంతా పోసగుచ్చినట్టు అవ్వకి చెప్పిండు మహేష్. రాత్రి అన్నం తింటున్నప్పుడు మొగడిని ఒక్కసారిగా ఇసురుకుంది రామక్క. నువ్వు వాడు యానన్న సావుండ్రి. మంది కోసం బయటోడు ఇంటికొచ్చి లొల్లు చేసుడు ఎక్కడిది? వానికేం అవసరం తీరుతుంది, ఆ షావుకారికేం వడ్డీ వస్తుంది, నీకేమొస్తుందిరా గుంజిగా? మొగుడిని తిట్టిన తిట్టకుండా తిడుతుంది రామక్క. అప్పిప్పిద్దానికి ఒక రోజంతా మరి పని చెడగొట్టుకొని ఊళ్ళోనే చస్తాడు ఆ షావుకారు చిన్నోడా? అట్లా కాదు ఓరి పోసిగా, ఎవరన్నా మంచోళ్ళు ఉంటే చూడరా, అప్పు తీసుకునేటోళ్ళు నిమ్మలంగా చెప్తాడు. తీరా ముఖం మీదకి వస్తే ఇంగో ఇట్లా నలుగురిలో నవ్వులు బాటు చేస్తాడు. తిట్టుకుంటూనే బొవ్వ మొగన కంచంలో వేస్తోంది రామక్క. అయినా మందినని ఏం లాభంలే, ఇంట్లోనికి బుద్ధి ఉండాలి అంది రామక్క. ఏ ఊకోవే, నీకు తెలియదు గాని బువ్వ కలుపుకుంటా అన్నాడు పోసయ్య. మళ్ళా నోరు తెరిస్తే మంచిగుండదు, ఈ కూరగంట నోట్లో పెడతా మాటలు అంటనే ఉన్నది రామక్క. చేసిన పని సక్కగుందని నీకు తెలవదంటున్నావు, నోరుబోయ్ అని కసురుకుంది. తిక్కురు మనలేదు పోసేయ. ఇంకా నయ్యం, సక్కదనాల ఎడ్లు కొట్టుకుపోతాడట, అవి గనక పోతే నిన్నింట్లో కూడా రానికపోదును అని కోపం మొత్తం మొహంలోకి తెచ్చుకొని పెన్మిటికెళ్ళి చూసింది రామక్క. పెండ్లం అన్నన్ని మాటలన్నా సప్పుడు చేయలేదు పోసేయ. గతంలో కష్టకాలంలో ఒకళ్ళు తనకు జమానతు పడి అప్పిచ్చిన సంగతి యాది తెచ్చుకున్నాడు. ఆ రోజు వాళ్ళు జమానతు పడకుంటే దాని గతేందో ఊహకు కూడా అందదు. అందుకే మనం పుణ్యం చేసినా అది మనకు కాకుండా మన పిల్లలకు అందుతుందన్న నమ్మకంతో ఇట్లా సాయం చేస్తూ ఉంటా. మహేష్ తలనిమిరిండు పోసేయ. సర్లే గాని పొద్దటి కాంచి రందితో తిన్నవో లేదో, ఇంత తిను అని కంచంలో అన్నం పెళ్ళ వేసింది రామక్క. అప్పు వేరే వాళ్ళకి ఇప్పించి ఎన్ని బాధలు పడతారో అది ఈ కథలో తెలంగాణ యాసలో చాలా చక్కగా అందించారు గణేష్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.